హాయ్ ఫ్రెండ్స్. కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా భార్యాభర్తకి ఎడమ పక్కన ఉండాలని చెబుతారు. ఇలా ఎందుకు చెబుతారంటే దీని వెనుక ఓ పరమార్థం దాగి ఉంది. పురాణాల ప్రకారం మహాశివుడు ఎడమ వైపు నుంచి ఒక స్త్రీ జన్మించినట్లు చెబుతారు. అందుకే భార్యను వామాంగి అని పిలుస్తారని గ్రంథాలలో ఉంది. వామాంగి అంటే మనిషి శరీరంలో ఎడమ భాగంలో ఉండేదని అర్థం. అందుకే అన్ని శుభకార్యాలలో భార్యను భర్తకు ఎడమ వైపున కూర్చోబెడతారు. కానీ కొన్ని పనులలో ఆమె కుడివైపున కూడా కూర్చుంటుంది. అయితే ఇలా కుడివైపున ఎందుకు కూర్చోబెడతారనే దానికి సమాధానం తెలియదు. దీని గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. కన్యాదానం, వివాహం, యాక్షకర్మ, జాతకర్మ, నామకరణం, అన్నప్రాశన సమయాల్లో భార్యాభర్తకి కుడివైపున కూర్చోవాలని శాస్త్రాల్లో ఉంది. దీనికి కారణం ఈ పనులన్నీ పురుషాధిక్యతగా పరిగణిస్తారు కాబట్టి భార్యని కుడివైపున కూర్చోమని చెబుతారు. అయితే భార్య నిద్రించేటప్పుడు